ఇతర వార్తల విషయానికి వస్తే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొమరగిరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేఅవుట్ కు సముద్ర పోటు ప్రమాదం పొంచి ఉంది. అలల ధాటికి తీర ప్రాంతం కోతకు గురవుతూ ఉండడంతో నీరు లేఅవుట్ దగ్గరకు వచ్చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే లేఅవుట్ మునిగిపోయే అవకాశం కనిపిస్తోంది. దీంతో అక్కడ ఇళ్లు కట్టుకున్న పేదలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని జంకుతున్నారు. డిసెంబర్లో ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని సీఎం జగన్ కొమరగిరిలో మొదలుపెట్టారు. అయితే రోజురోజుకు సముద్రపు అలల ధాటికి తీర ప్రాంతం కోతకు గురవుతోంది. క్రమంగా నీరు లేఅవుట్లోకి వచ్చి చేరుతోంది. ఈ కారణంగా ఈ లేఅవుట్లో ఇళ్లు నిర్మించుకునేందుకు పేదలు వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 13,500కు గాను 800 ఇళ్ల నిర్మాణం మాత్రమే జరిగింది. అయితే లేఅవుట్ కు సముద్రపు ముప్పు ఉందని తెలిసిన ఇళ్ల స్థలాలు ఇక్కడే కేటాయించింది ప్రభుత్వం. అంతేకాదు కాకినాడ సిటీకి చాలా దూరం ఉండడంతో పేదలు అనాసక్తి చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 365 ఎకరాల ఈ లేఅవుట్ నిరుపయోగంగా సముద్రం పాలయ్యే సూచనలు కనిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, దూరదృష్టి లోపం వల్ల పేదలు లక్షలాది రూపాయలు తమ కష్టార్జితాన్ని నీటిపాలు చేసుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొమరగిరిలో ఏదైతే తీరం వెంబడి ఇళ్ల స్థలాలు కేటాయించిందో ప్రస్తుతం వైసీపీ సర్కార్ నిర్వాహకంతో పేదలకు పెద్ద కష్టమే వచ్చి పడింది. ఏదైతే నియోజకవర్గం కొమరగిరిలో పోటుతో స్థానికంగా నీళ్లొచ్చి మునిగిపోయే ప్రమాదం కూడా సముద్ర పోటు వల్ల లేఅవుట్ గురవుతున్న పరిస్థితి చూస్తున్నాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావుని అడిగి తెలుసుకుందాం. అప్పారావు, విజయచంద్రిక పేదల ఇళ్ల స్థలాల పేరుతో అధికార వైసీపీ ఆడిన నాటకాలు, భాగవతాలన్నీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. పేదలకిచ్చే సెంటున్నర స్థలం ముసుగులో ఏ విధంగా కోర్టులు అధికార పార్టీ నేతలు కాజేశారనేది ససాక్ష్యంగా ఇప్పుడు బయటపడుతుందని చెప్పాలి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడు కొత్తపల్లి మండలం కొమరగిరిలో సీఎం జగన్ స్వయంగా పట్టాల పంపిణీ ప్రారంభించిన లేఅవుట్ అని చెప్పాలి. ఉప్పాడు సముద్ర తీరాన్ని ఆనుకొని దాదాపు 365 ఎకరాల్లో 2020 డిసెంబర్ 25న సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని ఎక్కడి నుంచే ప్రారంభించారు. అయితే ఇక్కడ సముద్ర తీరాన్ని ఆనుకొని ఉండడం, తుఫాన్ల సమయంలో భారీ పెనుగాలుల భయంతో ఈ 365 ఎకరాల్లోని 13,500 మందికి పంచిన పట్టాలకు సంబంధించి ఎవరు కూడా ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు. అయితే పట్టాలు రద్దు చేస్తామని ప్రభుత్వం భయపెట్టడంతో దాదాపు ఈ 3 ఏళ్లలో కేవలం 800 మాత్రమే ఇల్లు నిర్మించుకున్నారు. మరికొన్ని ఇళ్ళైతే పునాదుల స్థాయిలో ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడా ఇప్పుడు సముద్ర ముప్పు ఏర్పడిందని చెప్పాలి. తాజాగా దాదాపు సముద్ర తీరాన్ని నుంచి భారీ ఎత్తున సముద్రం నీరు ఈ లేఅవుట్ మొత్తం చుట్టుముట్టేసింది. ఉప్పు నీరు మొత్తం ఈ లేఅవుట్లోకి వచ్చేయడంతో ఇల్లు కట్టుకున్న స్థానికులందరూ కూడా అక్కడి నుంచి మూటముళ్ళు సర్దుకొని కాకినాడ నగరం వెళ్లిపోయారు. మరికొన్ని అయితే ఏవైతే పునాదుల స్థాయిలో ఉన్నాయో ఆ ఇళ్లలో కూడా సముద్ర ఉప్పు నీరు మొత్తం వచ్చేయడంతో లబ్ధిదారులందరూ కూడా పనికిరాని చోట తమకు భూములు కట్టబెట్టారని చెప్పి ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సముద్ర తీరాన్ని ఆనుకున్న ఈ 365 ఎకరాల లేఅవుట్ కి ఇటీవల కాలంలో సముద్రం నుంచి పోటు విపరీతంగా పెరుగుతుంది. అందులో భాగంగా ఈ తీరం నుంచి సముద్రపు ఉప్పు నీరు అంతా కూడా లేఅవుట్ ను ఆనుకొని కొన్ని రోజుల తరబడి నిలబడిపోతుంది. అయితే వెనక్కి వెళ్లే మార్గం లేకపోవడంతో లేఅవుట్ మొత్తం ఉప్పుమయంగా మారిపోవడంతో లబ్ధిదారులందరూ కూడా ప్రభుత్వం తీరుతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కాకినాడ సిటీలో దాదాపు 16,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి స్థలాలు లేవనే కొరతతో కాకినాడ సిటీ లబ్ధిదారులందరినీ కూడా ఎక్కడో దూరంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలోని బీచ్ రోడ్ లో ఇచ్చారు. అందమైన సముద్రం పక్కన ఈ స్థలాలు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నప్పటికీ కూడా క్షేత్ర స్థాయిలో మాత్రం సముద్రపు ఉప్పు నీరు పోటెత్తడంతో ఇల్లు అదేవిధంగా ఇచ్చిన ఇళ్ల స్థలాలకు మొత్తం ఉప్పు నీరు అంతా వెళ్ళిపోవడం తుప్పుమడుగుగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు ఇప్పటి వరకు ఈ భూములు కొనుగోలుకు కానీ మౌలిక వసతులు కానీ ప్రభుత్వం 200
కోట్ల వరకు వెచ్చించింది. ఈ నేపథ్యంలో సముద్రం పోటు రాను రాను పెరుగుతుండటంతో ఈ లేఅవుట్ ఎందుకు పనిచేయదని చెప్పి లబ్ధిదారులందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క లేఅవుట్ కి వెళ్ళడానికి ఒక భారీ రహదారి వేశారు. ఈ రహదారిని ఆనుకున్న ఉప్పు నీరు రోజుల తరబడి నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో అక్కడ నివాసం ఉందనుకున్నప్పటికీ కూడా బోరి నీళ్లు కూడా ఉప్పు నీరు వస్తుండటంతో అనవసరంగా ఈ లేఅవుట్లు ఇచ్చి తమను ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి కాకినాడ సిటీ నియోజకవర్గ లబ్ధిదారులందరూ కూడా ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఇక్కడ ఇళ్ల స్థలాల ముసుగులో కూడా స్థానిక అధికార పార్టీ కీలక నేత రెట్టింపు రేటుకి ప్రభుత్వానికి భూములు అంటగట్టి కోట్లు కూడా దోచుకున్నారనే విమర్శ కూడా వ్యక్తమవుతున్నాయి. విజయ చంద్రిక.